బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఒక కొలికి రావడంతో మున్సిపల్ ఎన్నికలకి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. బీసీ రిజర్వేషన్లకి ఖరారుకి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికని ప్రభుత్వానికి సమర్పించింది. వార్డుల వారీగా అలాగే చైర్పర్సన్, మేయర్ స్థానాల వారీగా బీసీలకి దక్కే వాటాని కమిషన్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు. ఈ నిబంధనను పాటిస్తూనే బీసీలకి గరిష్ట ప్రయోజనం చేకూరేలా కమిషన్ కసరత్తు చేసినట్లు సమాచారం. గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. దీంతో ఎస్సీ ఎస్టీలకు కలిపి సుమారు 15% పైగా రిజర్వేషన్లను కేటాయించింది. మిగిలిన 34% పైగా స్థానాలని బీసీలకు కేటాయించాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అలాగే ఎన్నికలు జరగనున్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 52,42,000 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. అందులో పురుష ఓటర్లు 25,62,000 మంది కాగా మహిళా ఓటర్లు 26,80,000 మంది ఉన్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డుల విభజన, ఓటర్ల జాబితా అందుబాటులోకి ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం దృష్టి కేంద్రీకరించింది. 1-2 రోజుల్లో మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్ల తుది గెజిట్ ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే తుది ఓటర్ల జాబితాను కూడా కంప్లీట్ చేసింది. తుది ఓటర్ల జాబితాను కూడా ప్రకటించేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి అనేది బలంగా వినిపిస్తున్న మాట. దీనికి ధృవీకరిస్తూ ఎన్నికల కమిషన్ ముందుకు పోతుంది. అందులో భాగంగానే తుది ఓటర్ల జాబితా వచ్చేసింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 34% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీ అభ్యర్థులను పోటీలో పెట్టాలి. అందులో దీంతో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 15% ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకు అనుగుణంగా నిర్ణయం కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అధికార పార్టీ ఇచ్చినట్లయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు కూడా తప్పని పరిస్థితి ఉంటుంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మనం చూసాం. 54% పైగా బీసీలు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయా పార్టీలు బలపరిచిన వారు బీసీలు 54% మంది సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్పర్సన్లు, మేయర్లు బీసీల నుంచి ఎక్కువ సంఖ్యలో ఉండేలాగా ప్రభుత్వం చూస్తుంది. అందుకు అనుగుణంగా ఈ నెల 18వ తేదీన మేడారంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఒక ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు కూడా చేయబోతున్నారు. అందుకు అనుగుణంగా 18న ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఆయన పర్యటించబోతున్నారు. షెడ్యూల్ రావడానికంటే ముందు దాదాపు 22వ తేదీన షెడ్యూల్ వస్తుందని చెప్తున్నారు. షెడ్యూల్ రావడానికంటే ముందే ఎక్కువ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో పర్యటించి 1 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, 2 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రణాళిక రూపొందించడం, 3 కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్పులు ఏదైతుందో మార్పులకు నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేయడం, ఇలా త్రిముఖ వ్యూహంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎక్కువ సంఖ్యలో గెలిపించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కూడా మనం చూడవచ్చు. కేటీఆర్, హరీష్ రావు విస్తృత పర్యటన చేస్తున్నారు. నిన్న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. అంతకుముందు ఖమ్మం, వరంగల్ ఇలా వరుసగా జిల్లాల పర్యటనలు కేటీఆర్ చేస్తున్నారు. హరీష్ రావు కూడా సిద్దిపేట, మెదక్ ఈ ప్రాంతాల్లో హరీష్ రావు తిరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు, అదేవిధంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ వారు వారి పర్యటన చేస్తున్నారు. ఈ రకంగా తాను చేసుకుంటూ పోతే రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ముందుకు పోతున్నాయి. ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు ముందుకు పోతున్నాయి. కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావాళ్ళ నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్కొక్క కౌన్సిలర్ స్థానం నుంచి లేకుంటే కార్పొరేటర్ స్థానం నుంచి 5 నుంచి 6 దరఖాస్తులు స్వీకరించి దాన్ని వడబోసి పార్టీకి సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత అందులో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించడమే ధ్యేయంగా పార్టీ ముందుకు పోతుంది. రాజు సుధాకర్, అంటే ఒక విధంగా ఎన్నికల షెడ్యూల్ ఏ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది? 2వ తారీఖున వస్తుందని చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే కోడ్ అమల్లోకి వస్తుంది. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఫిబ్రవరి 2వ తేదీన
ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే అఖిలపక్ష పార్టీలతో సమావేశాన్ని నిర్వహించింది. అదేవిధంగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది, కలెక్టర్లను సన్నద్ధం చేసింది, అదేవిధంగా ఎన్నికల అధికారిని, ఎన్నికల సిబ్బందిని అంతా సన్నద్ధం చేసింది. దీంతో పాటు పూర్తిగా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీలు తాను చేసుకుంటూ పోతున్నాయి. కాబట్టి ఈ నెల 22వ తేదీన షెడ్యూల్ వస్తుంది. తర్వాత ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్.